డ్రగ్ కేసులో ఓవైపు సిట్ విచారణ ముమ్మరం చేసింది. విచారణ పేరుతో పలువురిని విచారిస్తూనే ఉంది. అయినా డ్రగ్ సప్లై ఆగడం లేదు. ఎక్కడో అక్కడ మత్తు ముఠాలు గుట్టు చప్పుడు కాకుండా తమ పని తాము కానిచేస్తున్నాయి. తాజాగా లేడీ డాన్ సంగీత వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. నైజీరియన్ ముఠాలతో జతకట్టిన ఈ కిలాడి సంపన్నుల పిల్లలే టార్గెట్గా డ్రగ్స్ సప్లై చేసిన తీరు పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్న ముఠాల భరతం పడుతున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో లేడీ డాన్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. డ్రగ్స్ దందానే అత్యంత తీవ్రమైన చట్ట వ్యతిరేక పని అనుకుంటే వ్యభిచార భాగోతం దీనికి తోడైంది. మత్తు పదార్థాల ముఠాలు ఎంతగా బరితెగిస్తున్నాయి అన్నది ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. ఈమె పేరు పాలపర్తి సంగీత, ప్రాపర్ విజయవాడ. నైజీరియన్ గ్యాంగ్తో చేతులు కలిపి డ్రగ్స్ అక్రమ రవాణా విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు సంగీత నిర్వహిస్తోన్న వ్యభిచారం రాకెట్ భాగోతం కూడా బట్టబయలైంది. గత నెల 24వ తేదీన నైజీరియన్ గ్యాంగ్ను అరెస్ట్ చేసిన పోలీసులకు తీగలాగితే ఈ డొంక కదిలింది. లేడీ డాన్ అన్కో విచారణలో కళ్ళు బయలు కమ్మే నిజాలు వెలుగులోకొచ్చాయి. సంపన్నుల పిల్లలకు సంగీత డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే డ్రగ్స్ ఎవరెవరికి పంపించిందన్న విషయం మాత్రం పోలీసులు బయటకు వెల్లడించడం లేదు. కానీ డ్రగ్స్ కొన్నవారిని పిలిపించి పలు విషయాల్ని రాబట్టారు. వారి నుంచి వెంట్రుకలు, గోళ్ల నమూనాలు తీసుకొని ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. డ్రగ్స్ దందాకు తోడు సంగీత మరో డేంజర్ గేమ్ ఆడింది. అదే వ్యభిచారం. పలువురు యువతుల్ని వ్యభిచార కోపంలోకి నెట్టింది ఈ డ్రగ్స్ డాన్. ఎదురు తిరిగిన యువతుల న్యూడ్ ఫోటోల్ని తీసి వారిని బ్లాక్మెయిల్ చేసింది. సంగీత ఇలా ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిందన్న అంశంపై పోలీసులు కూపిలాగారు. సంగీతను అరెస్ట్ చేసినప్పుడు దొరికిన ఫోన్ల ఆధారంగా ఈ మిస్సింగ్ లింక్స్ ను ఛేదించే పనిలో పడ్డారు. ఆన్లైన్ చాటింగ్ లో నైజీరియన్ గ్యాంగ్ లోని ఓ మహిళతో సంగీతకు పరిచయం ఏర్పడింది. సదరు నైజీరియన్ మహిళ ఒజుకు కాస్మోస్ అనే వ్యక్తిని ఈమెకు పరిచయం చేసింది. ఆ పరిచయం కాస్త బిజినెస్ పార్ట్నర్షిప్ దాకా వెళ్ళింది. ఊహించని విధంగా డబ్బొస్తోందన్న ఆశే సంగీతను రాంగ్ రూట్ లోకి వెళ్లేలా చేసింది. 35 ఏళ్ల పాలపర్తి సంగీత హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని పిఎన్టీ కాలనీలో సన్ సిటీ అపార్ట్మెంట్ లో ఉండేది. ఒజుకు కాస్మోస్ తో కలిసి అపార్ట్మెంట్ లో ఉండేది. ఒజుకు కాస్మోస్ తో కలిసి సహజీవనం చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఆమె ఇంట్లో 10 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, 37 బ్లూ యాంఫెటమైన్ టాబ్లెట్లు, 40 పింక్ యాంఫెటమైన్ టాబ్లెట్లు, ల్యాప్టాప్, 1.5 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పాలపర్తి సంగీత ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేసింది, ఇందులో కేవలం సంపన్నుల పిల్లలే కాదు సినిమా స్టార్లు కూడా ఉన్నారా అన్న కోణంలోనూ కూపిలాగారు. సాధారణ మహిళ లేడీ డాన్ గా ఎదిగిన తీరు తెలుసుకొని పోలీసులే షాక్ అయ్యారు. లేడీ డాన్ విచారణలో బయటకు వచ్చిన నిజాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.